నిన్ననే ప్రకాశం జిల్లాలో రిలయన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి బయో ప్లాంట్ని లోకేష్ ప్రారంభిస్తూ ఈ ప్లాంట్ మా హయాంలో తీసుకొచ్చింది P4లో భాగంగా పేదరికాన్ని నిర్మూలించే చర్యలో భాగంగా ఇదొకటి అంటూ మాట్లాడింది చూసాం. అయితే దానికి కౌంటర్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి ద్వారా ఇచ్చుకొచ్చింది. కొత్త ప్రాజెక్టులను ఆకర్షించడం విఫలమవుతున్న కూటమి సర్కార్ గత ప్రభుత్వంలో వచ్చిన ప్రాజెక్టులు నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటుంది. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా రాష్ట్రంలో 100 కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్లను ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదుర్చుకోవడమే కాకుండా తొలి దశలో 8 యూనిట్లకు శంకుస్థాపన కూడా చేస్తే ఇప్పుడు వాటిని కొత్తగా తామే తెచ్చినట్టు కూటమి ప్రచారం చేసుకుంటుంది. గత ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద తొలుత కాకినాడలో 3, రాజమండ్రిలో 2, కర్నూలు, నెల్లూరు, విజయవాడలో ఒక్కొక్కటి చొప్పున 8 ప్లాంట్లు ఏర్పాటు చేసింది. సుమారు 1920 కోట్ల పెట్టుబడితో 302 ఎకరాల్లో నెలకొల్పిన వీటిలో ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 1,05,500 టన్నులు, 70,000 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని గత ప్రభుత్వం ప్రకటించింది. విజయవాడ సమీపంలోని కంచికిచర్ల మండలం దొనబండ, తూర్పుగోదావరి జిల్లా కాపవరం వద్ద CBG ప్లాంట్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ ఏడాదిలోనే ఉత్పత్తికి సిద్ధమవుతున్నాయి. వాస్తవ పరిస్థితి ఇట్లా ఉంటే కూటమి సర్కార్ తన అనుకూల పత్రికలు సోషల్ మీడియా ద్వారా ఈ ప్రాజెక్టును మంత్రుల్లోకి తీసుకొచ్చినట్టు భారీగా ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. రిలయన్స్ CBG ప్లాంట్ల విషయంలోనే కాదు, NTPC దేశంలో తొలిసారిగా 1.10 లక్ష కోట్లతో రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ యూనిట్ ఏర్పాటుకి గత ప్రభుత్వ హయాంలో విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లోనే ఒప్పందం చేసుకుంది. అన్ని పరిపాలన అనుమతులు, భూబదలాయింపులు గత ప్రభుత్వ హయాంలోనే జరిగితే దాన్ని కూడా తామే తీసుకొచ్చినట్టు డప్పు కొట్టుకుంటున్నారు. ఒక్క గ్రీన్ ఎనర్జీ రంగంలోనే 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే ఇప్పుడు కాకినాడ గ్రీన్ కో యూనిట్ వాటిని తమ ఖాతాలో వేసుకుంటున్నారు. వైఎస్ జగన్ దావోస్ పెట్టుబడుల సమావేశంలో పాల్గొని ఆర్సెలర్ మెటల్ గ్రూప్ CEO ఆదిత్య మెట్టల్తో సమావేశమయ్యారు. ఆయన ఏపీలో పెట్టుబడులకు ఒప్పించారు, కానీ ఒక్కసారి నేరుగా కలవకుండానే ఒక్క ఫోన్ కాల్తో అనకాపల్లి స్టీల్ ప్లాంట్ను తామే తీసుకొచ్చామని చెప్పుకోవడం చంద్రబాబు, లోకేష్కి తప్ప ఎవరికి సాధ్యం కాదని అధికారులు ఆశ్చర్యపోతున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.